సిపిఐ ఎక్కడుంది అనే వాళ్లకు ఖమ్మం సభ సాక్షాత్కారం అన్నారు ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు. వేలాది మంది యువకులు సిపిఐ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారని అన్నారు. కమ్యూనిస్టు పార్టీకి మరణం లేదన్నారు కూననేని. ఇంకా ఎక్కడుందనే వాళ్ళందరికీ సమాధానం ఈనాడు ఖమ్మంలో వచ్చినటువంటి లక్షలాది మంది ఈ గ్రౌండ్ నిండింది, అటువైపు ఉన్న ఆ గ్రౌండ్ నిండింది, ఇంకా రోడ్ల మీద కూడా వేలాది మంది ఉన్నారు ప్లేస్ లేక. ఇదే సమాధానం. అలాగే ఇది పాత పార్టీ అయిపోయింది, వృద్ధుల పార్టీ అయిపోయింది అనే వాళ్ళకి ఇందాక ర్యాలీ చూసుంటే చిన్న పిల్లల దగ్గర నుంచి బాల సంఘం అంటారు కదా, వాళ్ళు జెండా భుజాన వేసుకుని నడుస్తూ ఉంటే, వాళ్ళు టోపీ పెట్టుకుని రెడ్ షర్టు కాకి ప్యాంట్ వేసుకుని నడుస్తుంటే రేపు భవిష్యత్తుకి కమ్యూనిస్ట్ పార్టీ ఆ జెండా దూతలు మనకు వారసులు ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. అదేవిధంగా అనేక మంది వేలాది మంది యువకులు విద్యార్థులు వాళ్ళు పాల్గొన్నారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ 100 ఏళ్ళు అయిపోతే ఈ పార్టీ చనిపోవాలి కదా, కానీ కమ్యూనిస్ట్ పార్టీకి మరణం లేదు. ఎందుకనంటే ఒక జెండా మోసేవాడు నేల కొరిగితే ఆ జెండాని మరలా ఆ జెండాని మోయటానికి ఇంకొకడు మనవాడు ఉంటాడు రెడీగా. అదే కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉన్నటువంటి ఆ త్యాగ గుణం. అంత గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ, దీనికి మరణం లేదు. ఇది జనం ఉన్నంతకాలం, మనిషి ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే, మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే ఇది కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. పేదవాడి కంచంలో ఆకలి మెతుకు కమ్యూనిస్ట్ పార్టీ. కార్మికుని చెమటలో నుంచి కారేటువంటి బిందువు, ప్రతి చెమట బిందువు ఎర్ర జెండాలో మరింత ఎరుపెక్కించింది. అదేవిధంగా పేవ్మెంట్ల మీద పడుకునేటువంటి వాళ్ళు, ఇంకా నిరుపేదలు, కడు పేదలు, వారందరికీ ఒక ఆశా జ్యోతి అదైన